ఫ్రెండ్స్, యూవీ గ్లాస్ వేసేటప్పుడు అప్పుడప్పుడు మధ్యలో బబుల్స్ ఫామ్ అయితే ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపెడుతున్నా. చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. యూవీ గ్లాస్ వేసేటప్పుడు మధ్యలో బబుల్స్ ఫామ్ అయితే ఎలా క్లియర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఏం లేదండి, ముందు బబుల్ ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా గ్లాస్ని ఒక సైడ్కి డ్రాగ్ చేసుకుంటారండి, జరుపుకుంటారండి. అప్పుడు ఆ బబుల్స్ అని వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాలెన్సీగా నెమ్మదిగా దాన్ని పైకి లేకపోతే సైడ్కి నెట్టుకుంటూ రండి. ఇలా నెట్టుకుంటూ రావడం వల్ల మీకు మధ్యలో ఎక్కడ బబుల్ ఫామ్ కాకుండా వెళ్ళిపోతుంది. స్పీడ్గా అనొద్దు, స్లోగా అనాలండి. ఈ వీడియోలో చూపెట్టాను సేమ్ అలాగనే అనండి. మీకు ఆ గ్లూ దాని మీద ఉంది అంతా స్ప్రెడ్ అయిపోయి ఒక్క బబుల్ ఫామ్ కాకుండా కూడా వస్తుంది. ఎక్కడ బబుల్ ఫామ్ అయినా కూడా మీరు ఇట్లానే చేయొచ్చు. యూవీ గ్లాస్ వేసేటప్పుడు టెన్షన్ పడనక్కర్లేదు. మనం మూవ్ చేసేటప్పుడు గ్లూ అంతా కారిపోతుంది అనుకుంటే ఏం కారిపోదు. ఎందుకంటే గ్లాస్కి కావాల్సినంత గ్లూ ఇటును స్క్రీన్ మీద ఆల్రెడీ అతుక్కొని ఉంటుంది. చూసారు, మొత్తం గ్లూ అంతా రిమూవ్ అయిపోయింది. ఆ తర్వాత పక్క కారిన గ్లూని అంతా నేను క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఇయర్ స్పీకర్లో ఉన్న గ్లూని కూడా క్లీన్ చేశాను. క్లీన్ చేసి దాని మీద యూవీ లైట్ పెట్టి హీట్ చేస్తాను. ఓకేనా. స్పీకర్ మీద కూడా యూవీ గ్లూ పోతే ఒకవేళ